Gadwal Weaver Society via Handloom Save Weavers. Gadwal, Kanchi, Dharmavaram, Uppada, Pochampalli, Venkatagiri మొదలగు చీరలు మగ్గం ధరలకే, హోల్సేల్ ధరలకే రీటైల్ అమ్మకం. సొంత మగ్గాలపై తయారైన చీరలు కలిగిన ఏకైక షోరూమ్ గద్వాల్ వీవర్ సొసైటీ, అమీర్పేట్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9246186989. అందరికీ శనార్థులల్లా ఎట్లున్నారు? మంచిగున్నారా? మరి నేనైతే జబర్దస్తుగా ఉన్నా. మరి ఇలా సిట్టం అయితే మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొని వచ్చింది. ఆలస్యం చేయకుండా ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాన్రి. యాదాద్రిని దర్శించుకున్నాడు తెలంగాణ గవర్నర్ సారు. దేశంలోనే ఎక్కడ చూడలేదంట ఇట్లాంటి దేవుడు. కల్వకుంట్ల కవితక్కకు వచ్చిందట బెయిలు. దీంతో గులాబీలు చేసుకుంటున్నారు సంబరాలు. రుణమాఫీ కాని రైతులపై ఫోకస్ పెడుతున్నదట కాంగ్రెస్ సర్కారు. ఈ ముచ్చట వినుడితోనే జనాలందరూ మస్తు హుషారు. చాలా దినాల కాంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూతురు కల్వకుంట్ల కవితక్క లిక్కర్ మాఫియా కేసులు అయితే జైలుకు పోయింది కదా నుల్లా. ఇప్పుడైతే గా కవితక్కకు బెయిల్ మంజూరైందట. కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ల మీద బయటికి అయితే తీసుకొని వచ్చిర్రట. మరి గా కవితక్క బెయిల్ ముచ్చట్లను ఒకసారి చూద్దామా మనమే. ఇగోనులా నేను చెప్పబోయే ముచ్చట ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకులకు గట్లనే బీఆర్ఎస్ ని ప్రేమించే జనాలందరికీ, కార్యకర్తలకు, నేతలకు శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే గత 5 నెలల సంధి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ బిడ్డ కల్వకుంట్ల కవిత తీహార్ జిల్లా ఉన్నది కదా లిక్కర్ మాఫియా కేసులా. అయితే ఆ కవితక్కను జైలుకు తీసుకుపోయి అక్కడ ఈడీలతోటి, సిబిఐ తోటి విచారణ చేపించి మస్తుగానం ప్రశ్నలు అయితే అడిగిరు కదా. ఇక అడిగిన ప్రశ్నలకు అక్క ఏం సమాధానాలు చెప్పింది, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగిర్రో ఆ ముచ్చట అంతా మన తెలంగాణ ప్రజానీకానికి అయితే ఎరికేనుల్లా. ఇక ఇప్పుడైతే కవితక్క ఊరట దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే ఇవాళ పొద్దుగాలనే హరీష్ రావు సారు, కేటీఆర్ సారు ఇద్దరు కలిసి ఢిల్లీ హైకోర్టుకు పోయి కవితక్క బెయిల్ ముచ్చట్ల భాగంగా మాట్లాడి బెయిల్ తీసుకొని కవితక్కను బయటికి అయితే తీసుకొని వచ్చిండ్రు. ఈ ముచ్చట జనాలందరికీ తెలుసుడుతోటే తెలంగాణలో గులాబీ నాయకులు గట్లనే జనాలు మస్తు సంబరంగా ఒక మంచి పండుగ లెక్క సంబరాలు కూడా చేసుకుంటున్నారని కొందరు అంటున్నారు. కానీ నిజమే కదా, కొన్ని రోజుల సంధి కవితక్క తీహార్ జిల్లా వండుకుంటా ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగా లేకుండా సుధం కొన్నిసార్లు వేలుకు మంజూరు చేస్తే వేలు కూడా రాని రోజులు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు తెలంగాణ ఆడబిడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూతురు బయటకైతే వచ్చింది. ఒకసారి మనమే చూడాలనుల్లా మరి ముంగట ఏమైతుందో. చాలా దినాల సంధి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రైతులను మోసం చేస్తున్నదని ప్రతిపక్షపు పార్టీ వాళ్ళు బట్టగాల్సి మీదేస్తున్నారు కదా. రైతు బంధు గట్లనే రైతు రుణమాఫీ ముచ్చట్ల మీద. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు రైతు రుణమాఫీ గాని రైతులందరికీ ఒక శుభవార్త అయితే చెప్తున్నది. గా వార్త మీరు కూడా ఒకసారి వినుండ్రి. ఇక 2 లక్షల రుణమాఫీ ముచ్చట మీద మాటనైతే నిలబెట్టుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కాకపోతే 2 లక్షల లోపు కొన్ని కారణాలు చెప్పి రుణమాఫీ గాని రైతుల మీద బాగా సర్ద పెట్టింది తెలంగాణ చేగుర్తు పార్టీ సర్కారు. అయితే ఏ రైతులకైతే రుణమాఫీ రాలేదు, గా రైతుల కోసం నిజమైన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళందరి కోసం ప్రత్యేకమైన యాప్ ను తెచ్చిందంటే వ్యవసాయ శాఖ. చాలా మంది రైతులు అయితే మాకు రుణమాఫీ కాలేదని అన్నారు కదా. రైతుల అందరి వివరాలు తీసుకొని నమోదు చేస్తుందంట. ఈ ముచ్చట మీద ఈ వ్యవసాయ శాఖ యాప్ గురించి జిల్లాల స్థాయిగా, మండలాల స్థాయిగా, ఊర్ల స్థాయిగా ఉన్న అధికారులందరికీ అవగాహన చేసేందుకు ఈ యాప్ ని వాళ్ళకు అందుబాటులో ఉంచిందంట. ఇక ఈ చేగుర్తు పార్టీ ప్రవేశపెట్టిన ప్రత్యేక యాప్ ను ఇంటికెళ్లి రుణమాఫీ సర్వే చేస్తారంట వ్యవసాయ శాఖ అధికారులందరూ. గట్లనే క్రాప్లు చాలా మంది రైతులకు రాలేదని కంప్లైంట్ చెప్పారు కదా. ఆ కంప్లైంట్ మీద ఈ వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేకంగా రైతుల ఇండ్లలో పోయి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారంటనుల్లా. గట్లని ఈ పేర్లు నమోదు తర్వాత రైతుల నుంచి ధృవీకరణ పత్రం, మళ్ళా గ్రామ పంచాయతీలో ఉండే సార్ల సంతకాలు కూడా తీసుకుంటారంట వ్యవసాయ శాఖ అధికారులు. ఇక కొంతమందికి రుణమాఫీ కాకపోయేందుకు మస్తు కారణాలు ఉన్నాయంట. అయితే ఆధార్ కార్డు వివరాలు చెప్పేటప్పుడు తప్పులు చెప్పుడుతోటి ఈ లోపాలు జరిగినాయంట. ఈ ముచ్చట్లు పట్టుకొని ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాకపోతే రైతులను, తెలంగాణ ప్రజలందరినీ మంచిగా చూసుకుంటున్న ప్రభుత్వం ఏమైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనంటనుల్లా. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అయితే ఒక మహా పుణ్యక్షేత్రం.
నేనెప్పుడు ఇట్లాంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అయితే దర్శించలేదు, నా జన్మ ధరించింది అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సారు అంటున్నాడు. మరి గా సారు ఈ ముచ్చట్ల మీద ఏమన్నాడు, గా గుడి గురించి ఒకసారి విందామా? మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసాయి మేడం అయిన తర్వాత మళ్ళీ మన రాష్ట్ర గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ సార్ తెలంగాణ గవర్నర్ గా చార్జ్ తీసుకున్నాడు కదా. అయితే ఇలా యాదాద్రి భువనగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవుని దగ్గరకు దర్శించుకున్నాడు. ఇట్లాంటి దివ్యమైన దేవాలయాన్ని నిన్ను చూసుడు మొట్టమొదటిసారి గట్లనే ఈ ఆలయంలో అడుగుపెట్టిన తోటి నాకు మనశాంత ప్రశాంతంగా అనిపించింది. మునుపు ఎప్పుడు కలిగిన భక్తి నా దాంట్లో నెలకొన్నదని మళ్ళా తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి దర్శించుకొని పోతా అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సారు జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేపించి తెలంగాణలో ఉన్న జనాలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటున్నాడు. Experience in my lifetime experience, and I will come back here again. And may God bless you all. May Narasimha Devta bless all of you and bless all of Telangana. Keep the people happy. Sarve Bhavantu. నా దగ్గరున్నోళ్ళే గిట్లాంటి దందాలు చేస్తున్నారు. దయచేసి ఈ దందాలను ఎట్లనైనా ఆపాలి. మీకు పైసలు కావాలంటే నేను ఎట్లనైనా మీ అందరికీ సహాయం చేస్తా. నన్ను నా పార్టీని విడిచి ఇట్లాంటి తలకాయ నొప్పి పనులైతే చేసి పరువు తీయకండి అని తాడిపర్తి టీడీపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి సార్ అయితే సంచలనమైన ముచ్చట్లు చెప్తున్నాడులా. మరిగా సార్ ముచ్చట్లు మీరు కూడా ఒక పారి వినుండ్రి. తాడిపత్రి టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి సార్ అంటే అందరికి తెలుసు కదనుల్లా. ఆ సార్ అయితే ఇవాళ పుల్లు కోపం అవ్వకుండా సంచలనమైన ముచ్చట్లు చెప్తున్నాడు. ఆ సార్ ఏమంటున్నాడంటే, నా దగ్గరున్న 25 మంది ఇసుక దందా చేస్తున్నారు, ఈ పనులను ఎట్లనైనా ఆపాలి. ఎందుకంటే మీరే సంపాదించుకోవాలనా, నేను సంపాదించుకోవద్దా? కానీ నా నియోజకవర్గంలో ఈ దందా వద్దు. మీరందరు నా కోసం 5 సంవత్సరాలు మస్తుగానం పనిచేశారు. మీకు కావాలంటే వేరే విధంగా సహాయం చేస్తా, కానీ ఇసుక దందా వద్దు. ఇట్లా అక్రమంగా ఇసుక దందా చేసి నాకు నా పార్టీకి దూరం కాకుండ్రి. కావాలంటే మీకు ఏ విధంగానైనా సాయం చేసి మిమ్మల్ని ఆదుకుంటా అని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ అయితే అంటున్నాడు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికేనా డబ్బులు? అంటే 2 లక్షల మంది ఉంటే ఓటర్లే 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి దయచేసి. మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీం కోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని, ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లని తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో, పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా. బాగలేదు. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా? కొత్తిమీర, వంకాయ, బెండకాయలు, బీరకాయలు, సుక్కకూర, పాలకూర, కరివేపాకు, ఎండి రొయ్యలు, పచ్చి రొయ్యలు, పీతలు, పిత్తబర్గలు, కూరగాయలమ్మా కూరగాయలు, సంతల కూరగాయలు. రండి బాబు రండి, మా దగ్గర సరసమైన ధరలా లభిస్తాయి. అరే గీ సిట్టమేంది ఇయ్యాలా కూరగాయలు అమ్ముతున్నది గిట్లా అని అనుకుంటున్నారు కదా. అవునుల్లా, నిజంగానే కూరగాయలు అమ్ముతున్నా. కాకపోతే ఒక దగ్గరికి కూరగాయలకు పోతే ఫ్రీగానే ఇస్తున్నారట. నిజమేనుల్లా, వాళ్ళ దాంట్లో వాళ్ళకే వడక గిట్లా చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లాలో గమ్మతైన ముచ్చట జరిగింది. పంతానికి 2 వర్గాల కూరగాయలదారులు కూరగాయలు ఫ్రీగా ఇస్తాం అనుడితోటే మస్తుగానం జనం అందరు ఎగబడ్డారు కూరగాయల కోసం. అయితే పెద్దపల్లి జిల్లాలో కొద్ది రోజుల నుంచి కూరగాయల మార్కెట్లు, హోల్సేల్ గట్లనే రిటైల్ కూరగాయలు అమ్మే వ్యాపారులకు మధ్యలో చిన్న గొడవలు వచ్చినాయంట. అయితే హాస్పిటల్ వ్యాపారులు వినియోగదారులకు రిటైల్ గా కూరగాయలు అమ్ముడుతోటి మేము మస్తుగా నష్టపోతున్నామని రిటైల్ వ్యాపారులు మస్తు ఆవేదన చెంది దాంతోటి కోపం వచ్చి కూరగాయల మార్కెట్ బంద్ చేసి వినియోగదారులకైతే ఫ్రీగా కూరగాయలు పంచిండ్రంట. ఇట్లా ఫ్రీగా పంచుతున్నామనే ముచ్చట జనాలకు తెలిసిందో లేదో గానీ దీంతోటి కూరగాయల మార్కెట్లు ఫ్రీగా మంచిగా కూరగాయల కోసం జనాలైతే మస్తుగానం ఎగ్గబడ్డారట. నీ అక్క సల్లగుండా కొంచెం అయితే పానాలు పోయేటివి కదనే తల్లి. నీ పని సల్లగుండా నీ ఆదరబాదర ముఖం గాల. నువ్వు గట్ల ఆదరబాదరలా రైలు పట్టాలు దాటబడితివి. ఏమన్నా అయితే ఎట్లా చూసుకోవాలి కదక్క. కొంచెం అటు ఇటు అయినా ఇవాళ నువ్వు లేచిన గడియ మంచిగున్నది కాబట్టి పానాలతోని బయటపడ్డవి అక్క. వికారాబాద్ బషీర్బాద్ మండలంలో నావంది రైల్వే స్టేషన్ లో ఒళ్ళు జల్లు మని ముచ్చట ఒకటి జరిగిందిలా. ఆ ముచ్చట చూస్తే పైపానాలు పైననే పోతాయి. అసలు ముచ్చట్లకు పోతే నావంది రైల్వే స్టేషన్ లో టాకితాండకు చెందిన ఒక మహిళ రైలు పట్టాలు దాటుకుంటూ పోదామని పోతుంటే అనుకోకుండా ఒక గూడ్స్ రైలు అప్పుడే చక్కగా పట్టాల మీదకి వెళ్ళి వస్తున్నదట. అయితే అది చూసిన టాకితాండకు చెందిన మహిళ ఏం చేసిందో ఎరికేనా, ఎంబటి ఆ పట్టాల నడుమ వండుకొని రైలు పోయేదాకా ఆ పట్టాల కిందనే ఉన్నది. ఆ గూడ్స్ రైలు ఆమె కిందికెళ్ళి పోయింది. వామో ఆ మహిళకి ఎంత ధైర్యముల్లా. అయినా ఆ పట్టాల కింద అంటే ఆ రైలు సమ్మండుకు గామె గింత కూడా భయపడకుండా ఎట్లా పండుకున్నదో చూడు పట్టాల సందులా. దేవుని పుణ్యంలోనైతే ఆ మహిళకు గింత కూడా ఏం కాలేదు. జర రైల్వే స్టేషన్ లో గానీ రైలు పట్టాలు దాటేటప్పుడు గానీ జాగ్రత్తగా ఉండుర్రుల్లా. పాపముల్లా ప్రాణాలను కాపాడే డాక్టర్లు గిట్లా చిన్నపిల్లల జీవితాలతోటి ఆటలాడుకొని గిట్లా చేస్తే ఎవరు నమ్ముతారు చెప్పుండ్రి గీ డాక్టర్లను. పాపం ఆ 7 సంవత్సరాల చిన్నారి ముక్కు పచ్చలారకుండా అనంత లోకాలకు కలిసిపోయింది. ఏమన్నా ఇది న్యాయమేనా సార్లు? నిన్ననే వాళ్ళ ఒక దవాఖానలో డాక్టర్లు చేసిన నిర్వాహకం వల్ల వ్యవహారం గురించి మనం చెప్పుకున్నది. ఈ ముచ్చట మరవక ముందే ఇంకొక కొత్త ముచ్చట జరిగింది ఒక దగ్గర. ఈ ముచ్చట చూస్తే కళ్ళు చెదిరిపోతే అని చెప్పుకోవాలి. పాపముల్ల మస్తు బాధ అవుతున్నది. నేను చెప్పే ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే కర్నూలు ప్రకాశం జిల్లా చింతలపల్లి దగ్గర జరిగింది. డాక్టర్లు చేసిన నిర్వాహకానికి ఆ 7 సంవత్సరాల చిన్నారి అనంత లోకాల్లో కలిసిపోయిందిలా. అయితే పెద్దక్క పెద్దరాజు దంపతులకు కావేరి అనే 7 సంవత్సరాల చిన్నపిల్ల ఉన్నది. అయితే 4 రోజుల కింద కర్నూలులో ఉన్న కిమ్స్ హాస్పిటల్ చేర్పించిండ్రు ఆ చిన్నారిని. అక్కడ ఉన్న డాక్టర్లు 4 రోజుల సంధి ఆ అమ్మాయికి చికిత్స పేరు మీద 4 లక్షల బిల్లు తీసుకున్నారంట. అయితే వాళ్ళ కూతురు కావేరి బతుకున్నదా లేదా అనే ముచ్చట్లు చెప్పకుండా సినిమాలో ఎట్లనైతే డాక్టర్లు చేస్తారు గట్లనే అడావిడి చేసుకుంటా నాటకాలు ఆడుతున్నారంట డాక్టర్లు. అయితే పాపం ఆ తల్లిదండ్రులు ఆశగా వాళ్ళ కూతురు కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఆఖరికి కన్నీళ్లే మిగిలినాయి. ఆ తల్లిదండ్రుల దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకొని మీ కూతురు పరిస్థితి చేయి దాటిపోయింది, ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోతే బతుకుతుంది అని చెప్పి చేతులు ఎత్తేసిర్రట. ఈ ముచ్చట వాళ్ళ తల్లిదండ్రులకు బంధువులకు చెప్పగానే వాళ్ళందరూ కలిసి ఆసుపత్రిలో ఉన్న వైద్యుల మీద మస్తు కోపమయ్యి మా కూతురు కావేరిని హాస్పిటల్లో పనిచేసే వారి విలేజ్ చంపేసిర్రని 2 రోజుల కిందనే మా కూతురు ప్రాణాలు విడిచిందని ఈ డాక్టర్లు అందరు కావాలని కృత్రిమంగా ఆక్సిజన్ అందించి మమ్మల్ని నమ్మించి మా దగ్గర 4 లక్షల రూపాయలు దొబ్బి తిన్నారని ఆ తల్లిదండ్రులు బోరును ఏడుస్తున్నారు. ఈ ముచ్చట ఇట్లా ఉంటే ఆ ఆసుపత్రి దగ్గరికి పోలీసులు వచ్చి మృతి చెందిన కావేరి తల్లిదండ్రులకు హాస్పిటల్ యాజమాన్యం 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పిర్రంట. 3 ప్యాకెట్ రక్తం తెచ్చిండ్రు. చనిపోయిన అమ్మాయికి 3 ప్యాకెట్ రక్తం ఎక్కించిండ్రు. 3,000 పెట్టి మందులు తెచ్చిండ్రు. ఆ 3,000 మందులు ఏం చేసిండ్రు, 3 ప్యాకెట్ రక్తం ఏం చేసిండ్రు తెలుసు. అది రక్తం ఎక్కించినామంటుండ్రు. మా ముద్దను మాత్రం పెడతారట. మేము ఉన్నప్పుడు అట్ట పెడతారు, మేము పోయినా తీసేస్తుంది సార్. నేను మా బాబాయ్కి చెప్పిన వాళ్ళు ఏందో మోసం చేస్తున్నారు అంటే ఏమనే చేత కదా, మన పిల్ల బాగలేదు కాబట్టి వాళ్ళని ఏమంటావు, మన పాప బాగలేదు సార్ అన్నాడు. కాదు వాళ్ళు ఏందో మోసం చేస్తున్నారు అని చెప్పినా కానీ ఇంట్లో ఆయన ఇప్పుడు బయటకు వచ్చినా దేవులు ఆడుకుంటున్నాడు. నేనతో 6 నెలలు ప్రెగ్నెంట్ ని. రాత్రి నాకేమో మైండ్ ఒకసారా అందరూ ఏడుస్తుంటే నవ్వుతున్నాడు పక్క పాపను చూసి. దండం పెడతాను 2-3 పాటలు దండం పెట్టిన వాళ్ళకి. అయినా కూడా ఏం చెప్పడం, ఇంకా టైం పడుతుంది, రికవర్ అవుతుందిలే అన్ని అంతా ఇదైనది కాబట్టి టైం పడుతుంది. నాకు బాగా తగ్గి నా బిడ్డ నాకు పంపిస్తాను. మా చేతిలో డబ్బు కూడా లేదు. డాక్టర్ పేరు మీకు తెలుసా? ఇక గివ్వుల్లో ఇలాంటి ముచ్చట్లు మళ్ళీ సిట్టమ్మ మంచి ముచ్చట్లతోని గమ్మత్ ముచ్చట్లతోనైతే మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటాం మళ్ళా.